మాది విక్టర్స్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ అని ఉంటుంది. 1350 వీడియోలు ఉంటాయి. ఇప్పుడు ఎప్పటికప్పుడు వీడియోలు అప్డేట్ అవుతుంటాయి. అందులో ఒక మెసేజ్ ఇచ్చాను, ఏంటంటే స్పాన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, తెలుగులోనే ఉంటుంది. స్పాన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అనే మెసేజ్ ఇచ్చాను. అందులో ఏంటంటేనండి, అందరూ స్మారక కోటల్లో మాట చెప్తారు, ఏంటంటే నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం 80. అందరూ అదే చెప్తారు. నేను చెప్పాను కొంతకాలం, అజ్ఞానం కాదు. ఒకరోజు దేవుడు ఒక సేవకుడు ద్వారా నాతో మాట్లాడాడు. అయ్యగారు, మీరు మంచి వాక్యం చెప్తారు కదా, దీని మీద ఒక మెసేజ్ ఇవ్వండి సార్ ఆయన. స్త్రీల మీద ఒక 3 మెసేజ్లు ఇచ్చాను. ఆయన మెసేజ్ ఇవ్వమనగానే దాని మీద సిద్ధపడ్డానండి. ఈ 90వ కీర్తన ఎవరు రాశారు? మోషే గారే రాశారు. 90వ కీర్తన దావీదు రాయలేదు. దావీదు కీర్తనలు ఉంటుంది కానీ రాసినవాడు మోషే. మరి మోషే గారు ఏం చెప్పారు? 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు కదా. అప్పుడు మోషే గారు ఎప్పుడు చచ్చిపోవాలండి? ఆయన 70-80లో చచ్చిపోవాలి కదా. కానీ 120 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. ఆయన 120 సంవత్సరాలు ఎందుకు బ్రతికాడంటే, ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు మనుషుల మీద విసుగు చెంది ఈ నరులను సృజించినందుకు ఆయన సంతాపడి వాళ్ళు ఆయుష్ తగ్గించేశాడు. ఆయన అంతవరకు 900-950 సంవత్సరాలు బ్రతికారు. దేవుడు ఆ ఆయుష్ని ఎంతకు తీసుకొచ్చాడు? 120 సంవత్సరాలు తీసుకొచ్చాడు. అది దేవుడు చెప్పిన మాటలైనా రాసినవాడు మోషే. అవి కూడా 5 కాండాలు తోరా రాసినవాడు మోషే. మోషే అది రాశాడు, మోషే ఇది రాశాడు. కానీ మోషే ఏది స్వతంత్రించుకున్నాడండి? 120 సంవత్సరాలే స్వతంత్రించుకున్నాడు. నాకు మొన్న October 1 లాస్ట్ ఇయర్ October 1 నా బర్త్డే, చర్చ్ యానివర్సరీ. మా చర్చ్ 30 సంవత్సరాలు, నాకు 70 సంవత్సరాలు అయినప్పుడు ఈ మాట చెప్పాను. మీరందరూ కూడా పాస్టర్ గారు ఏదో వెళ్ళిపోతారని సంబరం చేసుకోకండి, ఇంకొక 50 సంవత్సరాలు బ్రతుకుతాను నేను, 120 సంవత్సరాలు గ్యారంటీ బ్రతుకుతానని చెప్పాను. మరి నా వరకు అయితే అండి 70 సంవత్సరాలు, ఇప్పుడు 71, బీపీ లేదు, షుగర్ లేదండి. మరి కోవిడ్ వచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడు మాస్కులు పెట్టుకునేవాడిని కాదు. అదేంటది, వ్యాక్సిన్ వేసుకోమంటేనే నేను విమానం ఎక్కడ మానేశాను. వ్యాక్సిన్ ఇస్తేనే విమానం అన్నారు. నేను విమానం ఎక్కడ మానేశాను, వ్యాక్సిన్ అమెరికాకి వెళ్ళడం కూడా మానేశాను. యేసు ప్రభుకి చెప్తుంటాను, ఉదయకాలం ప్రార్థన చేసి మీతో అలా అలాగే మాట్లాడతానండి. నేను ప్రార్థన మొదలుపెట్టుగానే నాకు ఏదంతా దేవుని వెలుగు వచ్చేస్తుంది, దేవుని సన్నిధి వస్తుంది, దేవదూతలు వస్తాయి. ఒక్కోసారి పితరులతో మాట్లాడుతుంటాను, పెద్ద సేవకులతో కూడా మాట్లాడతాను. ఐజే మార్క్ ఎప్పుడు నాకు కనిపించలేదు కానీ బిలిగ్రామ్ గారితో మాట్లాడుతుంటా, యాంగి చౌతో మాట్లాడుతుంటా, దేవదూతలు చూస్తుంటా. యేసు ప్రభుకి ఎప్పుడో ఒకటి చెప్తాను, ప్రభువా నాకు బీపీ ఉన్న ప్రసంగం చేయండి అయినా చర్చిలో నిలబడి నాకు బీపీ ఉంది, నేను ప్రసంగాలు చేయనని చెప్తానని చెప్పి నాకు బీపీ కూడా దేవుడు ఇవ్వలేదు. కోవిడ్ వచ్చినప్పుడు అండి అది సమస్య. ఎక్కడికి వెళ్ళినా పెట్టుకోమనివారు సార్, నేనా పెట్టుకోను. అరే నా ఆరోగ్యం నాదంటే, సార్ మీరు పెట్టుకోకపోతే లోపల రానివ్వు సార్ అనేవారు. ఎప్పుడు మాస్క్ కూడా నేను పెట్టుకోలేదు. ప్రైట్ చేశాను, ప్రభువా నాకు రాకూడదు కోవిడ్, నా చర్చ్ 1000 మంది సభ్యులు, నాకు ఒక్కటి కోవిడ్ వచ్చినా నేను ప్రసంగం చేయను ప్రభు అని చెప్పాను. పాపతో మాట్లాడితే అదే చెప్పాను, నాది కొద్దిగా మూర్ఖ విశ్వాసం లాగా ఉంటుంది తల్లి, కానీ మరి దేవుడు 70 సంవత్సరాలు నడిపించాడంటే పర్వాలేదు కదా సార్, నమ్మొచ్చు, నన్ను నేను నమ్ముకోవచ్చు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం, హైలీ ఇంపాసిబుల్. కనుక మనం మెసేజ్లోకి వెళ్ళే ముందు ఐజే మార్క్ గారి గురించి మరి చెప్పాలంటే, ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నిశ్చయంగా మీ అందరూ చెప్తున్నాను దేవుని రాజ్యంలో ఉన్నారు ఆయన, ఇంక అందులో డౌట్ లేదు. మీకు మీలో ఎవరైనా దేవుని రాజ్యానికి వస్తే మాత్రం ఆయన చూస్తారు, రాకపోతే నేను చెప్పలేను. కానీ దేవుని రాజ్యానికి వచ్చిన వాళ్ళందరూ ఐజే మార్క్ గారిని చూస్తారు, అలాగే సమర్పణ కూడా చూస్తారు. ఐజే మార్క్ గారే నెమ్మదంటే సమర్పణ ఇంకా నెమ్మదుడు. నా కొడుకు వయసు సమర్పణది, ఒకడే కొడుకు నాకు. మరి మొన్నటి దినాన్ని ఐ థింక్ 2 వీక్స్ బ్యాక్ 3 వీక్స్ బ్యాక్ ఫోన్ వచ్చింది నాకు. ఆ డిస్ప్లేలోని జాన్ సమర్పణ వచ్చింది. సమర్పణ లేరు కదా, ఎవరు ఫోన్ చేస్తున్నారు అర్థమైంది. ఆయన వైఫ్ చేస్తారు, అంకుల్ అండ్ ఏమా ఇలా మీటింగ్ ఉన్నది మీరు రావాలంటే, నా ఫస్ట్ థింగ్ చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఏంటంటే నా స్నేహితుడు కుమారుడు నన్ను జ్ఞాపకుంచుకున్నాడు, ఆ కుమారుడు భార్య కూడా నన్ను జ్ఞాపకుంచుకొని ఫోన్ చేయాలి. అమ్మ నాకు చాలా సంతోషం అనిపించిందిరా, నన్ను పిలిచావని కాదు, నన్ను జ్ఞాపకుంచుకున్నందుకు. నీ ఫోన్ విని నాకు ఏమనిపించింది అంటే, తల్లి ఒక దెబోరా ఒక మిరియం నీలో కనిపించిందిరా అని చెప్పాను. నేను అలా మాట్లాడుతుంటే ఆవిడ ఏడడం మొదలుపెట్టింది. దుఃఖం కదండి, చాలా బాధాకరమైన విషయం అది. మరి యవ్వన కాలంలో ఆ భర్తను కోల్పోవడం, ఇవన్నీ బాధాకరమైన విషయాలే.
నేను ఉదయకాలం ప్రార్థన చేసేటండి. నాకు ఒకే దేవుడు, ఒకే భార్య, ఒకే కొడుకు, ఒకే కోళ్ళు, ఒకే మనవడు, ఒకే మనవరాలు. చాలా సిన్సియర్గా ప్రార్థన చేస్తాను ఉదయం. ప్రభువా, నేను నా ఫ్యామిలీ వాళ్ళు డెత్ ఎవరు చూడకూడదు, ముందు నేనే చనిపోవాలి. అయితే నాకు చావు లేదు, అదొకటి చెప్తాను. నాకు చెప్పానండి మీకు చిత్రంగా ఉంటాయి. నాకు మరణం లేదు, ప్రభు రాకుండా ఎత్తబడతానండి. అనేక సభల్లో చెప్పాను, నా వీడియోస్ అన్నిట్లో ఉంటాయి. ప్రపంచానికి చెప్తాను, ప్రభు రాకుండా ఎత్తబడతానండి. దేవుడు ఆ కృప నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి ప్రార్థనలకు సంబంధించింది కాబట్టి కనుక ప్రార్థన చేశాను. నేను ప్రభువుని అడుగుతానండి, దేవుడు ఏది ఇస్తే అదే చెప్తాను వాక్యం. నా సొంత జ్ఞానంతో ఎక్కడ వాక్యం చెప్పాను. నా వరకు అయితే 21 years చదువుకున్నాను సుదీర్ఘంగా. బ్యాచులర్ ఇన్ థియాలజీ, బ్యాచులర్ ఇన్ డివినిటీ, సిరంపూర్ డిగ్రీస్ నాది. అండ్ ఐ డిడ్ మై మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిలాసఫీ ఉస్మానియా యూనివర్సిటీ చేశాను. డాక్టరేట్ చేశాను రిలీజియన్స్ మీద. 14 దేశాలు తిరిగి వచ్చాను. 18 పుస్తకాలు రాశాను. నా మెసేజ్ ప్రకటన గ్రంథం మీద క్షుణ్ణంగా ప్రసంగాలు చేశారండి. మీరు మా వెక్టర్స్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ అంటే వస్తాయి, మీరు ఇంట్లో కూర్చొని వినొచ్చు ఆ మెసేజ్లు అవి. అయినా సరే ఎవరైనా నా దగ్గరికి వచ్చి వెక్టర్ ప్రభాకర్ గారు మీకేంటి తెలుసు అంటే నాకేం తెలియదని చెప్తాను. నిజమైన జ్ఞాని తుది శ్వాస వరకు అభ్యాసకుడే. ఏ రియల్ వాయిస్ మ్యాన్ ఈజ్ అ లెర్నర్ త్రూ అవుట్ హిజ్ లైఫ్. ఎవడైనా మగ కానీ ఆడి కానీ నాకు అన్నీ తెలుసు అనుకుంటా బ్రాకెట్లో రాసుకోండి, వీళ్ళకేం తెలియదని రాసుకోండి. ఎందు గురించి అంటే సైన్స్ అనేది 4% కనుగొన్నారు, 96% సైన్స్ ఎవడికి తెలియదు. ఈ 4%కే డాక్టర్స్ చాలా మిడిసి పడిపోతుంటారు. డాక్టర్స్కి ఇంకా మన బాడీలో కొన్ని అవయవాలు ఎందుకునే వాళ్ళకి తెలియదు. సైన్స్ కనుక్కున్నది 4%, కానీ 96% ఉడికి తెలియదు. ఖగోళ శాస్త్రం గురించి అయితే 16% కనుక్కున్నారు అంతే. 84% ఖగోళ శాస్త్రం గురించి ఉడికి తెలియదు. అంటే మానవుడికి తెలిసిన చాలా తక్కువ. దేవుని జ్ఞానం అనంతం, అమరం. మన హోల్ లైఫ్ చాలదు నేర్చుకోవడానికి. నాకు ఆశ ఉండేది, ఒక 4-5 ML చేయాలని ఆశ ఉండేది. చేసినా సరే అది చాలుతుంది మనిషికి. నాకు తెలియని సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి, మీకు తెలియనివి చాలా ఉంటాయి, మనకు తెలిసిన చాలా తక్కువ. కనుక నేను మెసేజ్ ఎక్కడని పిలగానే ఫస్ట్ దేవుని అడుగుతాను, ప్రభువా ఏం చెప్పాలి వాళ్ళకి, ఆ మెసేజ్ నాకు వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలని అడుగుతానండి. దేవుడు ఏది ఇస్తే అదే చెప్తానండి. ఒక్కొక్కసారి విపరీతమైన ప్రసంగాలు కూడా దేవుడు నాకు ఇచ్చేస్తుంటాడు. యేసుప్రభు గారి బోధలండి, యేసుప్రభు గారు చేసిన బోధ ఏదైనా పెద్ద పబ్లిక్ మీటింగ్లో ఎవరైనా ప్రసంగికుడు చేశారనుకో మళ్ళీ పిల్లరాయండి. ఏటైన బోధలు, ముష్కరులారా, సర్పసంతానమా, వేషధారులారా, సున్నపు కొట్టిన సమాధులు అన్నట్టు పిలుస్తాడు సార్. మళ్ళీ ఇంకొకసారి ఆయన పలకరించరు కూడా ఎవరు కూడా. కనుక బోధ అనేది ఒక్కొక్కసారి బాధ కలిగిస్తుంది. బాధ కలిగించే బోధ మనుషులను మారుస్తుంది. బెత్తము వాడని తండ్రి కుమారుడికి విరోధి, గద్దించని కాపరి సంఘానికి విరోధి. కారణం ఏంటంటే కాపరి చర్చ్ గురించి దేవుడికి లెక్క అప్పగించాలి. కనుక కాపర్ కంపల్సరీగా గద్దించాలి. కనుక ఈ మెసేజ్ అనేది దేవుడిని అడిగి సిద్ధపడి వచ్చానండి. మార్నింగ్ మెసేజ్ ఏంటంటే నీడ్ ఆఫ్ ది ప్రేయర్, ప్రార్థన అవసరం. దానికి కొన్ని వివరణలు చూసుకొని, బైబిల్ వివరణ చూసుకొని ముగించుకుందాం. మొట్టమొదటిగా ప్రార్థన యొక్క ఆవశ్యకత. ఆ టైటిల్ చెప్పాను కదా, నీడ్ ఆఫ్ ద ప్రేయర్. ప్రార్థన ఎందుకు అవసరం. అండ్ ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా వేకువజామున లెగిసి ప్రార్థన చేయకుండా ఇక్కడ ఎవరైనా కూర్చొని ఉంటే మీకు యేసుకి సంబంధం లేదండి. అసలు ప్రార్థనా జీవితం లేదంటే మీరు క్రైస్తవులు కూడా కాదు. అసలు దేవునికి ఇష్టమైన సమయం ఏంటంటే వేకువజామున లేచే ప్రార్థన ఆయనకి ఇష్టమైంది. ప్రార్థన గురించి నేను చెప్పేటప్పుడు కొన్ని మాటలు చెప్తాను. ఏంటంటే లెగిచేక ప్రార్థన చేయడం కాదండి, ప్రార్థన కొరకు లేవాలి. నేను రాత్రి 10 అవగానే టెన్షన్గా పడుకుని పోతానండి, 4 అవగానే టెన్షన్గా లెగిస్తాను. నిలువ మోకాళ్ళ మీద 1.5-2 గంటలు ప్రార్థన చేస్తాను. మీ అందరి గురించి చేస్తాను, ప్రపంచం అంతటి గురించి చేస్తాను. ఆ తర్వాత ఒక 1.5 hour ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాను. మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఆలోచించేసుకోవాలి. ఏంటంటే ప్రార్థన అనేదే మనల్ని జీవింపచేస్తుంది. ప్రార్థన లేని వ్యక్తి శక్తి లేని వ్యక్తి. ప్రార్థన లేని సంఘము శక్తి లేని సంఘం. ప్రార్థనే మనల్ని జీవింపజేస్తారు. చూడండి, ఆలోచించిన అన్ని ఇంటి పరిస్థితులు బాగున్నాయి అనుకోండి, ఎవరు ప్రార్థన చేయరు. నాన్నకి రోగం వచ్చింది అనుకోండి, లేదా అమ్మ హాస్పిటల్లో పడిస్తారనుకోండి, ఎంత ప్రార్థన చేస్తాడు, తల దగ్గర బైబిల్ పెట్టేస్తాం,
ఇంక అందరికీ ఎదురైన వాళ్ళందరికీ ప్రార్థించేయండి అని చెప్పి. మరి ఇంతకాలం ఏంది ఆ ప్రార్థన? ఇవాళ నా వరకైతే నేను ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. లోకానుసారంగా ఆలోచన చేస్తాను. దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు, అన్నీ ఇచ్చాడు నాకు. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లించగలదు, అన్ని విషయాల్లో వర్ధిల్లుడు అనేది నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. అదికి విద్యనిచ్చాడు, మంచి పరిచర్యని ఇచ్చాడు, మంచి గృహం ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు, అన్నీ. గాడ్ గేవ్ ఆల్ ద బెస్ట్ టు మీ. ఎందుకు నేను ప్రార్థన చేయాలని అనుకోవచ్చు, కానీ ఐ ప్రే ఎవ్రీ డే విత్ టీయర్స్. ఒకనాటి ప్రసవ వేదన జనాంగాల్ని రక్షించదు. ప్రార్థన కూడా ఎలా చేయాలంటే ఏదో అలవాటు ప్రార్థన కాదండి, ప్రసవ వేదనతో ప్రార్థన చేయాలి. ఒక చర్చ్లో నన్ను విశాఖపట్నంలో పేద చర్చ్లో కొత్త సంవత్సరం పిలిచారు. కొత్త సంవత్సరం మెసేజ్ నన్ను పిలవడం వాళ్ళు చేసిన మొదటి తప్పు. నేను ఆ మెసేజ్లో మాట్లాడుతూ నేనేం చెప్పానంటే, వేకుజామునే లెగిసి ప్రార్థన చేయని ఓ తల్లిలారా, యువర్ బ్యాడ్ మదర్ టు యువర్ చిల్డ్రన్ అన్నానండి. వినడం బాగానే విన్నారండి. నా మెసేజ్ అవగానే ఆ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి చెప్పారట, ఈ అయ్యగారిని ఇంకెప్పుడూ ప్రసంగాన్ని పిలవద్దని చెప్పారట. ఒకసారి మీరు ఆలోచించండి, నువ్వు ప్రార్థన చేసే తల్లి కాకపోతే అసలు ఆ తల్లి డిజిగ్నేషన్ ముందు తీసేసుకోవాలి. హన్న ఎలా ప్రార్థన చేసిందండి కుమార్తె గురించి? యేసుప్రభు గారు శిలువ మరణం పొందే ముందు ఆ రక్త మడుగుల్లో నడుచుకుని వెళ్తూ ఒక్కసారి యెరూషలేం కుమార్తెల దగ్గర తిరిగి ఏం చెప్పారండి? యెరూషలేం కుమార్తెలారా, మీ గురించి మీరు ఏడండి, మీ బిడ్డల గురించి మీరు ఏడండి. దట్ ఈస్ ద ప్రేయర్. ఇవాళ నేను ఎంత సేవ చేస్తున్నాను, ప్రపంచం అంతా తిరిగి ఒక 14 దేశాలు తిరిగి సేవ చేశాను. ఇవాళ నా మెసేజ్ ప్రపంచం అంతా వెళ్తుంటాయండి. ఇంత విశాలమైన సేవ చేయడానికి కారకులు ఎవరంటే మా తల్లి. మా తల్లి నాకు ప్రార్థన నేర్పించి, మా తల్లి వాక్యం ఎలా చెప్పాలో నేర్పించింది. కనుక తల్లుల పాత్ర చాలా ప్రాధాన్యమైనది. కనుక ప్రార్థన ఎంత అవసరం అనేది ఇవాళ సమయంలో ధ్యానిస్తామండి. నెంబర్ 1 చదువు తల్లి. దేవునితో సమయం గడపడానికి ప్రార్థన అనేది ఒక మార్గము. టు స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్, ప్రేయర్ ఈజ్ ద వే. ఏంటో ఒకసారి ఆలోచించండి. ఒక సీఎం గారితో మాట్లాడాలంటే ఎంత ఆశిస్తాం. నన్ను సీఎం గారు పిలిచారంట. లేకపోతే ఎవరో ఒక పెద్ద పుర ప్రముఖులు పిలిచి సార్ మీతో మాట్లాడాలంటే ఎంత గొప్పగా చెప్పుకుంటుంది. ఒక సృష్టికర్తతో మాట్లాడడం ఏమండి. ఇవాళ మీరు ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో వెళ్ళి మాట్లాడాలంటే అవదు మీకు, ఒక ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడాలంటే అవదు మీకు. కానీ యేసుప్రభుతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు మీరు. ఎనీ టైమ్ యూ కెన్ టాక్. మీరు ఎప్పుడు మాట్లాడని వినడానికి రెడీగా ఉన్నాడు. అందుచేత మనం మాట్లాడలేదు ఆయనతో. మళ్ళీ చదువుతలేదే, దేవునితో సమయం గడపడానికి ప్రార్థన అనేది ఒక మార్గం. అంటే నువ్వు ప్రార్థన చేయటం లేదంటే దేవుడితో సమయం నువ్వు గడపట్లేదని అర్థం. కనుక దేవునితో సమయం గడపడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చెప్తారంటే నాకు టైం ఉండదండి ప్రార్థన చేయడానికి అంటారు. భోజనం చేయడానికి టైం ఉందండి? మన పనులు చేసుకోవడానికి టైం ఉందా? ఏంటి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కూడా భోజనానికి కొంత సమయాన్ని కేటాయిస్తాడు. ఆయన కూడా నాకు బిజీగా ఉన్నాను భోజనం చేయను అండి ఆయన. సో మన అన్నిటికీ టైం ఇస్తాం కానీ ప్రార్థనకి టైం ఇవ్వం. కనుక ప్రార్థన గురించి ఏం చెప్పాడండి? ప్రార్థన చదవమళ్ళీ అది దేవునితో సమయం గడపడానికి ప్రార్థన ఒక మార్గం. ప్రేయర్ ఈస్ ఎ వే. నెంబర్ 2 ప్రార్థన దేవునితో అనుసంధానం అవ్వడానికి ఒక మార్గం. అంటే ప్రార్థన అనేది నిన్ను దేవుని యొక్క సహవాసంలోకి తీసుకెళ్ళిపోతుంది, ఫెలోషిప్లోకి పట్టుకెళ్ళిపోతాయి. అండ్ మోషే గురించి చెప్పేటప్పుడు ఏమంటాడంటే ఆయన దేవుడు స్నేహితుని వలె మాట్లాడాడు అంటాడు. అండ్ దేవుడితో నేను మాట్లాడుతుంటాను ఉదయకాలంలో. ఒకరోజు నేను ప్రార్థన చేస్తుంటే పెద్ద వెలుగు వచ్చింది. ఆ గదంతా ఒక అంగి అంచు కనిపిస్తుంది. ఏమిటి అంగి అంచు అని అలా పైకి చూస్తే, అలా పైకి చూసిన తర్వాత యేసుప్రభు గారి మొహం నాకు కనిపిస్తుంది. మనం ఆయనతో అనుసంధానం అవుతాం. ప్రార్థన చేసేటప్పుడు ఆయనలోనికి వెళ్ళిపోతాం మనం. పౌలు గారు అదే రోమాపత్రిక రాస్తుంటాడు, ఆత్మ తానే చెప్పశక్యం కాని మూల్గులతో మన పక్షంగా ప్రార్థన చేస్తాం. అండ్ ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 1 నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు, గంటల తరబడి ప్రార్థనలో గడపండి. మీకు ఈ అనుభవాలు వస్తాయి. చాలామంది అంటే ఎంతసేపు ప్రార్థన చేస్తారమ్మంటే అరగంట చేస్తాను సార్ అంటే. ఏం చేస్తామంటే చెప్తా 1 నిమిషం కూడా ఉండదు ఆ ప్రార్థన. ఒక అరగంట ప్రార్థన లేకపోతే 5 నిమిషాలు ప్రార్థన అంటే అనేకమైన అంశాలు చేయొచ్చు. ఏంటి నేను మొన్నటి దినాన్ని అయితే 2 గంటల 45 నిమిషాలు అలా నిలువ మోకాల మీద ప్రార్థన. ఎంతమంది గురించో ప్రార్థన చేస్తాను. దేశాల గురించి ప్రార్థన చేస్తాను, పరిచర్యల గురించి ప్రార్థన చేస్తాను.
మీ సంఘం గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు నాకు చెప్తుంటాడు, పలానా వారి గురించి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తుంటాను. కనుక రెండవ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చదువురా. ప్రార్థన దేవునితో అనుసంధానం అవ్వడానికి, దేవునితో మనం అనుసంధానం అంటే ఆ ఫెలోషిప్ లోకి వెళ్ళిపోవడం, ఆయనతో కలిసిపోవడానికి ఒక మార్గము. నెంబర్ 3, హృదయాలను దేవునితో సమలేఖనం చేయడానికి ఒక మార్గం. అంటే హృదయాల గురించి చెప్తున్నాడు. ఏంటంటే దేవుడు ఏం చెప్పి, నీ హృదయంలో నేను వచ్చి వసిస్తానంటున్నాడు. నేను అడుగుతాను అది కూడా, ప్రభా మీరు చెప్పారు కదా, ఏంటి ఒకసారి ఆలోచించండి, అంత పెద్ద దేవుడు సృష్టికర్త మన హృదయానికి వస్తానని చెప్తున్నాడండి. మీరు నా దేవాలయాలు అంటున్నాడు. ఒకసారి ప్రభు మీ హృదయంలో ఉన్నాడు అనుకోండి, మీలో ఎంత శక్తి ఉంటుంది, మీలోంచి వెలుగు వస్తుంటుంది, మీ మాటలో శక్తి ఉంటుంది, మీ జీవితంలో శక్తి ఉంటుంది. అండి దావీదు గారు 73:25 చెప్తాడు ఏంటంటే, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాతో ఉంటే లోకంలో ఏది నాకు అక్కర్లేదండి. దావీదుకి అక్కర్లేదండి? దావీదుకి ఎవరు లేరా? చాలా చుట్టాలు ఉన్నారు దావీదుకి, అన్నీ కావాలి దావీదుకి. కానీ అంటున్నాడు, దేవుడు నువ్వు ఉంటే నాకు చాలు, ఏది అవసరం లేదు అంటున్నాడు. దానికి అర్థమేంటి తెలుసా అండి? దేవుడు ఉంటే నీకు అన్నీ ఉంటాయి. దేవుడు నీతో ఉంటే నీకు ఆరోగ్యం ఉంటుంది, దేవుడు నీకుంటే ఐశ్వర్యం ఉంటుంది, దేవుడు నీతో ఉంటే అన్నీ ఉంటాయి నీకు. కనుక ఏమంటున్నాడని మళ్ళీ చదువురా 3 ఒకసారి. హృదయాలను దేవునితో సమలేఖనం చేయడానికి ప్రార్థన అనేది ఒక మార్గము. తర్వాత ప్రార్థన ద్వారా జీవితంలోకి దేవుణ్ణి ఆహ్వానిస్తాం. ప్రార్థన ద్వారా మనం ఏం చేస్తున్నామండి? దేవుణ్ణి ఆహ్వానిస్తాం. వీఆర్ ఇన్వైటింగ్ గాడ్ ఇన్ టు అవర్ మిడ్స్. నేను వేకుజాన్ని ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదటి ఈ 4 గంటల నుంచి రేపు 4 గంటల వరకు ఎక్కడైనా మాటలో కానీ, క్రియలో కానీ, తలంపులో కానీ నేను తప్పు చేసిన ఆలోచన చేసుకొని ఆ క్షమాపణ అంతా అయిన తర్వాత ప్రభువుని అడుగుతాను, ప్రభువా మీ సన్నిధి నా గృహంలో ఉంచండి, మీ దూతగణాలు నా గృహంలో ఉంచండి, నా గది నేను ప్రార్థన చేస్తున్నాను కదా ఇదంతా మీ మహిమతో నింపండి ప్రభు అని అడుగుతాను. ఆ తర్వాత అడుగుతాను, ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే కృప ఇయ్యండి ప్రభు అంటే మమైక్యమైపోతాను అందులో. మళ్ళీ చదువుతలేదే మాట. ప్రార్థన ద్వారా జీవితంలోకి దేవుణ్ణి ఆహ్వానిస్తాం. యు ఆర్ ఇన్వైటింగ్ గాడ్ ఇంటు యువర్ మీట్స్. ఎంత గొప్ప కృప, ఒకసారి ఆలోచించండి. అండ్ మన ఇంటికి ఒక సీఎం రావడం కష్టం, మన ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు రావడం అంటే కష్టం, కానీ సృష్టికర్త మాత్రం మన ఇంట్లోకి పిల్లగానే వచ్చేస్తానంటున్నాడు. తర్వాత ప్రార్థన ద్వారా దేవుని మార్గదర్శకత్వం కోసం అడుగుతున్నాను. దేవుని మార్గదర్శకత్వం కోసం అడుగుతున్నాను. అంటే ప్రార్థనలో ఏంటండి, నేను వెళ్ళాలా వద్దా, ఆ పని చెయ్యాలా వద్దా. ఇవాళ మనం ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామండి, దేవుడు చెప్పుకుంటా వెళ్తాం. యోనా గారే అంత భక్తుడే ఏమన్నాడండి, ఎల్లమంది దగ్గరికి వెళ్ళలేదండి, నేను వైకి వెళ్ళాలంటే తర్షీషు పోతున్నాడు. మన జీవితంలో మన ఇష్టానుసారంగా పనులు చేస్తున్నాం, ఆ దేవుని అడగం మనం, ఇది చెయ్యాలా చేయకూడదా, వెళ్ళాలా వద్దా. అండ్ మీ పాస్టర్ గారు నాకు ఫోన్ చేసింది అని ఆ రోజు నుంచి ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు కూడా నా ప్రార్థనలో ఒక అంశం ఏంటంటే, ప్రభువా నాకు దూరాలు తెరవండి, అనేకమైన సంఘాలు వెళ్ళి వాక్యం చెప్పాలి, పెద్ద మీటింగ్లో చెప్పాలి, చిన్న మీటింగ్లో ఒక వ్యక్తి కూడా వెళ్ళి చెప్పాలి. నేను ప్రార్థన అయిన వెంటనే ఈ ఫోన్ రాగానే దేవుడు నా ప్రార్థనకు సమాధానం తెలియజేశాడు. గాడ్ విల్ ఆన్సర్ అవర్ ప్రేయర్స్. మళ్ళీ చదువుతలేదు. ప్రార్థన ద్వారా దేవుని మార్గదర్శకత్వం కోసం అడుగుతున్నాను. అంటే దేవుని నడిపింపు కొరకు మనం చూడటం, ఈ పెళ్లి చేసుకోకూడదా, చేసుకోవాలా, ఈ అబ్బాయి నేను చేసుకోవాలా వద్దా, ఈ అమ్మాయి నేను చేసుకోవాలా వద్దా, ఇల్లు కట్టాలా వద్దా. అండ్ చాలామంది చూడండి, చాలా హడావిడిగా ఇల్లు కట్టేస్తారు, గృహప్రవేశం 6 నెలలకు ఇల్లు అమ్మేస్తారు. అండ్ చాలా వివాహాలు చూడండి, పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇవాళ అయితే లాడ్ ఆఫ్ మ్యారేజెస్, నాకు 1000 మంది సభ్యులు ఉండడం వల్ల సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇవాళ మ్యారేజెస్ స్టాండ్ అవుట్ లేదు. ఇవాళ మ్యారేజెస్ చాలా ఈజీగా తీసుకుంటారు, ముఖ్యంగా ఆడపిల్లలు. నాకు అవసరం లేదండి పాస్టర్ గారు, భర్త అంటుంది అంతే. ఏమంటే అంత అవసరం లేదంటుంది అంతే, నాకు ఉద్యోగం భర్త అంటుంది. ఇవాళ ఆడపిల్లలు కూడా విసిగిపోయారు. కనుక చాలా జాగ్రత్త, మార్గదర్శకం దేవుడు మనల్ని నడిపించాలి. ప్రతి దాంట్లో కూడా దేవుని నడిపింపు లేకుండా నువ్వు ఏం చేసినా నీకు విఫలతే తప్ప సఫలత అనేది ఉండదు. ఇవాళ మన జీవితాల్లో ఎక్కువ ఫెయిల్యూర్ కారణం ఏంటంటే దేవుని అడగకుండా మనం చేయడం. ఎంతమంది దేవుని అడిగి చేస్తున్నారు చెప్పండి ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు. ఓకే, మీ ఇంట్లో ఏదో ఒక ఫెయిల్యూర్ జరిగింది, ఒక పని జరగలేదు, ఒక గాయం కలిగింది మీ ఇంట్లో, ఒకసారి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. దాని గురించి దేవుని అడిగారా, దేవుడు చెప్పాడా అక్కడికి వెళ్ళమని, దేవుడు చెప్పాడా ఆ పెళ్లి చేసుకోమని. మన ఇష్టానుసారంగా చేస్తున్నాం,
దేవుణ్ణి నిందిస్తున్నాం. మళ్ళీ అదంతా చదివి ఒకసారి. ప్రార్థన ద్వారా దేవుని మార్గదర్శకత్వం కోసం అడుగుతున్నాం. తర్వాత ప్రలోభాలకు వ్యతిరేకంగా ప్రార్థన మనల్ని బలపరుస్తుంది. ప్రలోభాలకు వ్యతిరేకంగా ప్రార్థన మనల్ని బలపరుస్తుంది. ప్రలోభాలు ఏంటంటే, ఇప్పుడు ఇది ఇస్తాం అది ఇస్తాం ఏంటంటే, నేను దినాన్ని ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. మేము పాస్టర్స్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాం, 12 చేసాం, 13 చేయాలి. ఆ పాస్టర్ గారు చేయమన్నా, ఇప్పుడు ఏప్రిల్లో కావాలన్నా. నేను ఆ పాస్టర్ గారు ఏప్రిల్లో ఏం పెట్టుకోవచ్చు సార్ అన్న. ఏమండి పాస్టర్ అయ్యగారు అన్న, ఏప్రిల్ ఏంటండి ఎలక్షన్ ఉంది, ఈ ఎలక్షన్లో నేను ఏంటండి ప్రలోభాలు. మనకులాంటి చర్చెస్ వాళ్ళకి వెళ్ళరు కానండి, చాలామంది పాస్టర్లు ప్రలోభాలకు కూడా. ఈయన చెప్తాడు ఎమ్మెల్యే గారికి, సార్ మా దగ్గర ఇన్ని ఓట్లు ఉన్నాయి సార్ అంటే, మా చర్చికి ఏదైనా చెయ్యండి సార్ అని అడుగుతుంటాడు. ప్రలోభాలు. అండ్ ఇవాళ మీ వరకు వచ్చిందో లేదో, ఈ కులగణనం అనేది వచ్చింది. ఇంకా మీ ఇళ్ళకి వచ్చారలేదు తెలియదు. ఇప్పుడున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇది స్టేట్ ప్రభుత్వం చేసేది కాదు, కేంద్ర ప్రభుత్వం ఏంటంటే కులగణనం అనేది పెట్టారు. అందులో 8 కాలంలో ఏముంటుందంటే, మీరు ఏ కులానికి చెందినవారు అంటారు. 9వ కాలం వచ్చేసరికి ఏ మతానికి చెందినవారు అని ఉంటుంది. మతం అంటే క్రైస్తవ మతం అని పెట్టదు, ఉంది అందులో అటు కాలంలో. కానీ కులం అనేసరికి 8 పెడతారు మీరు. ఇవాళ అందరికీ చాలా ఒక క్వశ్చన్ వచ్చింది, ఏం చెప్పాలి. అండ్ భారతదేశంలో క్రైస్తవులు అని చూస్తే 3.5 అని అన్నారు, కానీ లేటెస్ట్ గణాంకాలు చూస్తే 1.5 ఉన్నారు క్రైస్తవులు. మరి క్రైస్తవులు అంతే ఎవరు? ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటేనండి, నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఇదే ప్రభుత్వం కానీ మళ్ళీ వస్తే చర్చెస్ దగ్గర థంబ్ మిషన్ ఒకటి పెడతారు. నీ కులగాన్లో నీ రికార్డ్ అయినవన్నీ కూడా దాన్ని పెడితే నువ్వు కాపు, మాల, మాతిక, రెల్లి అని వస్తుంది అనమాట. ఒక క్రైస్తవుడికి ఆ గుళ్ళోకి వెళ్ళమని చెప్తారు, ఎవడు వెళ్ళడానికి వీళ్ళదు చర్చిలో కూడా. మరలా కానీ ప్రభుత్వం వస్తే మీరు ఒకటే మనసులో పెట్టుకోండి, ప్రభు రాకడ చాలా సమీపంలో ఉందని మనసులో పెట్టుకోండి. ప్రభు మధ్యాకాశం త్వరలో రాబోతున్నాడు. ప్రభు మధ్యాకాశంలోకి ఎప్పుడైతే వచ్చాడో శ్రమకాలం ప్రారంభమైంది. 7 సంవత్సరాలు మహాశ్రమలు ప్రారంభమైపోతాయి. సంఘాలన్నీ పగలగొట్టబడతాయి. ఒక మణిపూర్లోనే సంఘాలు పగలగొట్టబడ్డాయని విన్నాం మనం. ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే క్రైస్తవ ఆరాధనలు జరగవండి, క్రైస్తవ సంఘాలన్నీ ఖాళీ అయిపోతాయి. మరి ఇవాళ కాపర్లు ఎంతమంది క్రైస్తవులు అనేది కూడా ప్రశ్నే. ప్రభు మహాకరువుని బట్టి నేను నా కుటుంబం అంతా క్రైస్తవులుగానే పిలువబడుతున్నాం. రికార్డ్స్లో కూడా క్రైస్తవులుగానే ఉన్నాం మేము. ఎంతమంది ఉంటారు ఈ కుల గణాంగం వస్తే? దాన్ని ఏంటన్నారండి, ఇక్కడ ప్రలోభాలు. ఎందుకు రావటం లేదండి? మొన్న మా దగ్గర ఒక వాలంటీర్ అమ్మాయి మా చర్చ్లో పాస్ గారండి, నేను పలానా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఇంటికి వెళ్ళానండి, క్రైస్తవుడైనా ఈ కులగానానికి వెళ్తే నేనేం చెప్పను, వెళ్ళిపో పాప. ఏం సార్ అండి అయ్యారంటే, నాకు ఉద్యోగం ఎస్సీలో వచ్చింది, నేను క్రైస్తవుడని అలా చెప్తానని చెప్పాడండి. ఇప్పుడు ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది, ఆయన క్రైస్తవుడు కాదా నిర్ణయించుకోవాలి. ప్రలోభాలన్నీ అవే. అదేంటండి పాస్టర్ గారు, హృదయంలో యేసుప్రభు నమ్ముకోవాలి కానీ ఏ కులం అయితే ఏదైతే అని మీరు అనుకోవచ్చు. యేసుప్రభు గారు చాలా స్పష్టమైన సందేశం ఇచ్చారండి. ఎవడు నన్ను గురించి ప్రజలు ఒప్పుకోడో వాడి గురించి తండ్రి దగ్గర ఒప్పుకోనని చెప్పారు. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్ విత్ యువర్ నైబర్స్, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్ ఇన్ యువర్ కాలేజ్, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్ ఇన్ యువర్ డిపార్ట్మెంట్, యూ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్. పరలోక రాజ్యం గెలరండి. ఇక్కడ క్రైస్తవుడిగా పిలువబడాలి, క్రైస్తవురాలుగా పిలువబడాలి. దీనికి ఇప్పుడు ఏంటి పెట్టేస్తున్నది గవర్నమెంట్? ప్రలోభాలు పెడుతున్నది. ఇవి చేస్తామంటే యేసుప్రభుని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఇవాళ చాలా మంది తయారయ్యారు. తర్వాత ప్రార్థన శోధన తట్టుకోవడానికి ఒక ఖచ్చితమైన మార్గం అండి. శోధన అనేది ప్రతి ఒక్కరికి వస్తుందండి. పేతురు గారు రాస్తే ఏం చెప్తాడంటే, ఆయన సమస్త విషయంలో మనవలే శోధింపబడ్డారు. ఎవరు? యేసుప్రభు గారు చెప్పిన మాట. బైబిల్లో అవన్నీ రాయబడలేదు. ఇవాళ మనకి ఎంత శోధన అండి. గ్లిటర్స్. నేను 18 పుస్తకాలు రాసిన, అందులో ఒక పుస్తకం ఏంటంటే టెంప్టేషన్ అనే బుక్ రాశాను. అందులో 3 W's అని రాశాను. 3 W's అంటే ఉమెన్, వైన్, వెల్త్. మనిషిని శోధించేవి. ఎంతమంది వాటిని జయిస్తున్నారు? పెద్ద పెద్ద సేవకులే పడిపోతున్నారండి, శోధనలో పడిపోతున్నారు.
శోధనను జయించాలంటే ఏంటి ఉండాలమ్మా? ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థనా జీవితం ఎప్పుడైతే నీకుందో ఆ శోధన నీకు శోధన కాదు. నువ్వు ఇంకెటు తిరగలేవు, అటు ఇటు తిరగలేవు. ప్రార్థనా జీవితం నిన్ను నిలబెడుతుంది, భక్తిలో నిలబడుతుంది, విశ్వాస జీవితంలో నిలబెడుతుంది. శోధన అనేది నీ దగ్గరికి రానివ్వదు. అండ్ యేసు ప్రభు గారు వెళ్ళి శోధించాడు సాతాను. నిన్ను నన్ను శోధించిన పెద్ద పని కాదు. నువ్వెక్కడ పడిపోతావో సాతానికి తెలుసు. కరెక్ట్గా అక్కడే నేను శోధిస్తాడు వచ్చి. యేసు ప్రభు గారిని శోధించాడు, నువ్వు నేను ఏమాత్రం అన్నాడు. అండ్ ఏమంటున్నాడండి ఆ లాస్ట్ చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట. బో డౌన్ టు మీ, ఐ విల్ గివ్ యు ద రిచెస్ ఆఫ్ ద వరల్డ్. నాకు సాష్టాంగ నమస్కారం పెట్టు, ఈ లోకైశ్వర్యాలు నీకు ఇచ్చేస్తానంటాడు. అండి వాళ్ళు ఎంతమంది సేవకులు లోకైశ్వర్యాలు ఇస్తే యేసు ప్రభు వెళ్ళిపోయిన వదిలేసాడు. ఎంతమంది ఉన్నారండి? కేవలం 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభుని అమ్మేసాడు యోధా. ఇవాళ చాలామంది నామకార్థ సేవకులు అన్నారు. సేవకులు అనడానికి కూడా వీలు లేదండి. కానీ నువ్వెక్కడ ఉన్నావు, నేను ఎక్కడ ఉన్నావు? ఇవాళ నీకు శోధనలు వస్తున్నాయా తెలుసుకోండి. ప్రార్థనా జీవితం లేదని తెలుసుకోండి. అండి దురాత్మ ఒక వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నీరు లేని చోట్ల తిరుగుతుందట. అది అనుకుందట ఈ క్రైస్తవులు భక్తిగా ఉంటారు కానీ ఈ వారం ప్రార్థన చేస్తారు, నెక్స్ట్ వీక్ చేయరు. ఖాళీగా ఉందేమో ఈ అమ్మ హృదయం అని వచ్చి చూసిందట. ఖాళీగా ఉందట, ప్రార్థన జీవితం లేదు, గుడికి వెళ్ళట్లేదు ఆవిడ. అప్పుడు ఏం చేసిందంటే దురాత్మ మరలా తిరిగి వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 దురాత్మలు తీసుకొచ్చింది. కొంతమంది దెయ్యాలు పెట్టిన వాళ్ళు మగవాళ్ళని ఆడలు చూడండి, అపరిచితుల్లో ప్రవర్తిస్తుంటారు, 8 రకాలుగా ప్రవర్తిస్తారు. అప్పటికప్పటికి నవ్వుతారు, అప్పటికప్పుడు సీరియస్ అవుతుంటారు, అప్పటికప్పుడు బొర్ర ఊపుతుంటారు, అప్పటికప్పుడు రానంటారు, అప్పటికప్పుడు వస్తానంటారు. ఎన్ని షేడ్స్ ఉంటాయండి వాళ్ళు? 8 షేడ్స్ ఉంటాయి. సాతాను దూరిపోద్ది. సాతానికి మీ గురించి చాలా బాగా తెలుసు అండి. మీ గురించి ముగ్గురికి తెలుసు. ఒకరికి ఏంటంటే మీ గురించి మీకు తెలుసు, మీ గురించి దేవుడికి తెలుసు, మీ గురించి సాతానికి తెలుసు. మిమ్మల్ని ఎక్కడ పడగొట్టాలో సాతానికి తెలుసు. అందుకే రెడీగా ఉంటాడు వాడు, మీ తలుపు దగ్గర ఉంటాడు కాసుకొని. మీకే శోధన పెడితే పడతారో తెలుసు, అదే తీసుకొస్తాడు మీ మీదకి. దాన్ని జయించాలంటే ఏముండాలంటున్నాండి? ప్రార్థనా జీవితం ఉండాలి. అంటే నేను ప్రార్థన చేయమని మీకు చెప్తుంది ఏంటంటే నా గురించి కాదండి, మీ సంఘం గురించి కాదు, మీ గురించి ముందు చేసుకోండి. యశ్వరావు గారు ఏం చెప్పారండి? మీ గురించి మీరు ఏడండి. ఏంటి తల్లిగా నువ్వు బాగుంటే నీ బిడ్డలు బాగుంటారండి, తండ్రిగా నేను బాగుంటే నా బిడ్డలు బాగుంటారు. నా కుమారుడు ఇవాళ 43వ సంవత్సరం అత్యున్నతమైన పరిచయం చేస్తున్నాడు. మా సంస్థ అంతా ఆయనే నడిపిస్తాడు. వేప చెట్టుకి యాపిల్ కాయలు కాయవు, అలాగే యాపిల్ చెట్టుకి వేపకాయలు కూడా కాయవు. అండ్ చాలామంది తల్లిదండ్రులు మా అబ్బాయిని చాలా బాగా పెంచామండి, వాడు ఇలా పనికి మాలినోడు అయిపోతాడు అనుకోలేదు పాస్టర్ గారు అంటాడు. ఎందుకు అవుతాడండి? తల్లిదండ్రులు ప్రతిరూపాలే బిడ్డలు. తల్లి సక్రమమైన మార్గాలు ఉంటే కుమార్తె కూడా సక్రమైన మార్గాలు ఉంటుంది. తండ్రి సక్రమ మార్గాలు ఉంటే కుమారుడు సక్రమైన మార్గాలు ఉంటాడు. బాలుడు నడవలసిన త్రోవలు వాడికి నేర్పమనగానే ప్రసంగాలు చేసే ప్రసంగాలు కాదండి. పిల్లలు చూస్తుంటారు, మా అమ్మ ఏం చేస్తుంది, మా డాడీ ఏం చేస్తున్నాడు, మీరేం చేస్తారో అవే వాళ్ళు గమనించి పెద్ద అయిన తర్వాత వాళ్ళ జీవితంలో అవి చేస్తారు. కనుక మనం ఏంటమ్మా చదవండి మళ్ళీ ఒకసారి. ప్రార్థన శోధన తట్టుకోవడానికి, ప్రార్థన శోధన తట్టుకోవడానికి ఒక ఖచ్చితమైన వాక్యని. తర్వాత అండి నెంబర్ 2, ప్రార్థన చేయడానికి అవసరమైన కారణం. రైట్, ప్రార్థన చేయడానికి అవసరమైన కారణాలు. వై షుడ్ ఐ ప్రే? అంటే నేను నా జీవిత అనుభవంలో అనేక అనుభవాలండి. ఒక లూథరన్ చర్చికి సంబంధించిన ఒక అమ్మాయి, మంచి కుటుంబం, బాగా పరిచయం అనుకుంటాం, మంచి వ్యాపారం చేస్తారు క్రైస్తవులే, లూథరన్స్, పాప బాబు. ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడుతూ, అమ్మ రోజు ప్రార్థన చేస్తావా అన్న. సార్ మీరు పాస్టర్ గారు కాబట్టి నిజం చెప్పాలి సార్ అన్న. చెప్పమ్మా అన్న. నేను ప్రార్థన చేసి 7 సంవత్సరాలు అయిందండి అన్న. ఏమా 7 సంవత్సరాలు ఎందుకు చేయాలి సార్? మంచి భర్తనిచ్చాడు దేవుడు, మంచి కుమార్తెనిచ్చాడు, మంచి కుమారుని ఇచ్చారు, వ్యాపారం బాగుంది, దేని గురించి చేయాలి అంటే? ప్రార్థన అంటే దేవుని అడుక్కోవడమేనా? అంటే అమ్మకు బాగాలేదనే ప్రార్థన చేస్తావా, నాన్న బాగాలేకపోతే ప్రార్థన చేస్తావా? ప్రార్థన అనేది ప్రతిరోజు చేయాలండి. దానికి ఇక్కడ చెప్తున్నాడు ప్రార్థన చేయడానికి అవసరమైన కారణాలు, ద రీజన్స్
ఫర్ ద ప్రేయర్. నెంబర్ 1 చదువురా. ప్రార్థన చేసేటప్పుడు హృదయ స్పందన రేటు, హృదయ స్పందన అంటే హార్ట్ బీట్ రేటు, రక్తపోటు తగ్గుతుంది, రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, మరియు శ్వాస నియంత్రిస్తుంది. ఈ ఊపిరి పీల్చుకోవడం అనేది నియంత్రించబడుతుంది. అదేంటండి పాస్టర్ గారు మీరు సైన్స్ గురించి చెప్తున్నారంటే, నేను సైన్స్ స్టూడెంట్. నా ఎంఏ బిఏ డిడిలో చేసే ముందు నేను సైన్స్ స్టూడెంట్. మా అమ్మ నన్ను డాక్టర్ అవ్వాలని చదివించింది. నేను డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డాక్టర్ అవుదని జాయిన్ అయ్యి యాక్టర్ అయిపోయింది. దేవుడు నన్ను కొట్టి తీసుకొచ్చాడు. డాక్టర్నే, రెసిడెన్సీ డాక్టర్, మెడికల్ డాక్టర్ని కాదు. మళ్ళీ చదువురాది. ప్రార్థన చేసేటప్పుడు హృదయ స్పందన రేటు, ఈ హార్ట్ బీట్ రేటు, రక్తపోటు తగ్గుతుంది, ఈ బ్లడ్ ప్రెషరు, మరియు శ్వాస నియంత్రిస్తుందట. ఏంటిది సైంటిఫిక్గా ఇంగ్లాండ్లో సైన్స్ మ్యాగజైన్లో వేస్తారు. ఇది క్రిస్టియన్ డాక్టర్స్ రీసెర్చ్ చేసి బీపీ అనేది ఎవరికి వస్తుందో చెప్పి రాశారండి. నా మాటలు కాదు, సైన్స్ స్టూడియోలో యూ కెన్ ఫైండ్ దట్ ఇన్ సైన్స్ మ్యాగజైన్. వాళ్ళు ఏంటి రాశారంటే, ఎవరిలో దేవుని ప్రేమ ఉండదో వాడికే బీపీ వస్తుంది. బీపీ ఎందుకు వస్తుంది ఒకసారి ఆలోచించండి. మీకు నచ్చని ఆడి కానీ నచ్చని వ్యక్తి ఎదురవు కానీ వెంటనే మీకు ఏటవుతుందండి, బ్లడ్ ప్రెషర్ స్టార్ట్ అవుద్ది, కళ్ళు ఎర్రగా అయిపోతుంటాయి. ఇది ఎదురైంది ఏంటి, ఎదురైంది ఏంటి, కోపం వచ్చేస్తుంటుంది. ఏంటి నాకు ప్రపంచంలో కూడా శత్రువు లేదు. నేను నచ్చని వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను పనికి మళ్ళీ అదను కూడా చక్కగా ఆగి పలకరిస్తాను. ఎవడి మీద ద్వేషభావాలు నాకు ఉండవు. నేను అమెరికా దేశం, మా స్పిరిచువల్ ఫాదర్ ఆయన దర్శించినట్టుగా టెన్నెసీ అనే రాష్ట్రంలో ఉంటాడు. ఆయన ఇంట్లో ఉన్నాను నేను. ఒకరోజు తెల్లవారే, సార్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా వస్తావా అన్నాడు. ఖాళీగా ఉన్నాను కదా, 10 ఇద్దరు వెళ్దాం అన్నాను. కార్లో వెళ్ళాం. చాలా దూరం వెళ్ళిన తర్వాత డాక్టర్ ఆయనకి ఐ ప్రాబ్లం ఉందన్నమాట. వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ నాకు పరిచయం చేశాడు. ఈజ్ మై స్పిరిచువల్ సన్, కేమ్ ఫ్రమ్ ఇండియా టు సీ మీ అంటే ఆయన మురిసిపోయాడమ్మో ఇండియా నుంచి వచ్చాడా మేము చూడటానికి. ఆ డాక్టర్ పేరు ఏంటంటే స్టోన్, రాయి, STONE స్టోన్. ఆ డాక్టర్ నన్ను చూసి మురిసిపోయి, పాస్టర్ నీకు అన్ని టెస్టులు ఫ్రీగా చేస్తాను అన్నాడు. నేను రోగం ఉంటే కదా నువ్వు చేయడానికి, నేను బాగానే ఉన్నాను, నాకే. మా స్పిరిచువల్ ఫాదర్ ఫ్రీగా చేస్తానన్నాడు కదా, చేయించేసుకోవాలి. అలాగే అన్నానండి. ఈ లోపల దొరసనమ్మలు 3 నర్సులు వచ్చి చేతులకి, గోళ్ళకి, వేళ్ళకి, ముక్కుకి, హార్ట్కి క్లిప్పుల్లో పెట్టారండి. క్లిప్పుల్లో పెట్టి మిషన్ ఆన్ చేయగానే పెద్ద షీట్ వచ్చింది, పెద్ద షీట్. ఆ షీట్ అంతా డాక్టర్ చూసి ఆ షీట్గా చూస్తున్నాడు, నాకది చూస్తున్నాడు, షీట్గా చూస్తున్నాడు, నాకది చూస్తున్నాడు. నేనన్నా ఏంటైంది డాక్టర్ నీకంటే, నేను చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది అన్నాడు. ఏం డాక్టర్ అన్నాడు. నీలాంటోళ్ళు లక్షల్లోనే ఒకడు ఉంటాడు నీలాంటోళ్ళు అన్నాడు. ఏంటి సార్ అన్న, నీకేదన్నా భయంకరమైన వార్త చెప్తే ఆహా అంటావు అంతే, అలాగైందా అని అంటావు అంతే, ఏం కంగారు పడు నువ్వు అన్నాడు. మొన్నటి దినాన్ని మన వీళ్ళ బ్రదరు సమర్పణకి సన్నిహితుడైన ఓ పాస్టర్ గారు, సుధాకర్ పాస్టర్ గారు, మీకు తెలిసి ఉండొచ్చు. అలా అమ్మాయి పెళ్లి చేసాడు. మా ఇంటికి వచ్చాడు ఇంకో పాస్టర్ వేసుకుని. ఆ పెళ్లి కాడి చాలాసేపు మాట్లాడుతున్నాం. ఇలా పాస్టర్స్ గురించి మాట్లాడుతున్నాం, అనారోగ్యం పాస్టర్ అందరు. నేనన్నా సుధాకర్ గారు ఏదో నా సెల్ఫ్ గురించి చెప్పుకోవట్లేదు కానీ దేవుడు నాకు కృపించాడు సార్. ఈ 71 సంవత్సరాలు బీపీ లేదు, షుగర్ లేదు, జబ్బులు లేవు, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి సార్ అంటే ఆయన వెంటనే ఆలోచించుకుంటే ఒక మాట అన్నాడండి, సార్ మీకు ఇలాంటి ఆరోగ్యవంతులు లక్షల్లో ఒకరు ఉంటారు సార్ అన్నాడు. దానికి కారణం ఏంటి తెలుసామా, ఇదే. నీలో ప్రార్థనా జీవితం ఉంటే నీ హార్ట్ బీట్ కంట్రోల్ ఉంటుంది. నీకు ప్రార్థనా జీవితం ఉంటే నీకు బ్లడ్ ప్రెషర్స్ రావు. తర్వాత ఏంటంటే దాంట్లో 3వది శ్వాస. ఆ శ్వాస చూడడానికి కొంతమంది ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా ఉంటుందండి, నడ్డానికి కొంతమంది కష్టంగా ఉంటుంది. అండ్ నేను యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, పక్షిరాజు వలె పైకి ఎగురుదురు, అలాగే సాయికి పోదురు, సంశలుగా నడిచిపోదు. అలాగే నేను పరిగెడుతుంటానండి. ఆ సుధాకర్ చర్చ్లో నాకు లాస్ట్ మంత్ ఫాస్టెస్ట్ ఫెలోషిప్లో మాట్లాడని పిలిచాను. నేను 71 సంవత్సరాలు అంటే లేదు సార్ మీరు అబద్ధం చెప్తుంటే సార్ మీరు 71 ఉండవు సార్ అనేస్తాడు. అంటే 71 సంవత్సరాలు అంటే నల్లలేక లేక కూర్చోలేక బాబు బాగున్నారా అని అడుగుతారని అనుకున్నారు. ఇట్లా దీనికి కారణం ఏంటండి, ప్రేయర్. నీ ప్రార్థన నిన్ను బాగు చేస్తుంది,
నీ ప్రార్థన నేను స్వస్థపరుస్తుంది. ఆడపిల్లలు ఎవరు ఉన్నారనుకోండి, నీ ప్రార్థన నీకు కావలసిన భర్త నీకు ఇస్తుంది. నీ ప్రార్థన నీకు మంచి గృహాన్ని ఇస్తుంది. గాడ్ ఆల్వేస్ గివ్ ద బెస్ట్. దేవుడు నీకు మంచివే ఇస్తాడు ఎప్పుడు? ప్రార్థనా జీవితం ఉన్నప్పుడు. ప్రార్థన ఉండడం వల్ల ఇవి మళ్ళీ ఒకసారి చదివిరా ఇవన్నీ. ప్రార్థన చేసేటప్పుడు హృదయ స్పందన రేటు రక్తపోటు తగ్గుతుంది మరియు శ్వాస నియంత్రిస్తుంది. మరియు ఈ శ్వాస అనేది ఊపిరి పీల్చుకోవడం అనేది కంట్రోల్లో ఉంటది. తర్వాత ప్రార్థన దేవుని నుండి సానుభూతిని పెంచుతుంది. ప్రార్థన ఎప్పుడైతే నువ్వు చేస్తున్నావు అండి, దానికి ఇంగ్లీష్లో మాట చెప్తాడండి, గాడ్ ప్లీజెస్ టు హెల్ప్ హిస్ చిల్డ్రన్ అంటాడు. గాడ్ ప్లీజెస్ టు బ్లెస్ హిస్ చిల్డ్రన్ అంటాడు. దేవుడట మనల్ని ఆశీర్వదించి మురిసిపోతుంటాడట, మనల్ని దీవించి ఆనందిస్తుంటాడట. దేవుడు ఎవరిని భిక్షగాలుగా ఉండడానికి పిలవలేదండి. దేవుడు ఎవరిని రోగులుగా ఉండడానికి పిలవలేదండి. దేవుడు మనల్ని ఆశీర్వాదకర్తలుగానే పిలిచాడు. కానీ మనం ఏం చేస్తామండి? దురాశ గర్భం ధరించి పాపము పరిపక్వమై మరణాన్ని కట్టినావు. మనం నీకు నువ్వే ఇన్వైట్ చేస్తున్నావు. శ్రమలు పడుతున్నారు అనుకోండి, బాధలు ఉన్నారండి, ఎవరిని నిందించకండి. భార్యలకి ఆటోమేటిక్గా కష్టం రాగానే భర్త నిందిస్తాడు, కష్టం రాగానే భర్త భార్య నిందిస్తాడు. ఎవరిని నిందించకండి. అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరే నిందించుకోండి. దాని మీద ఒక ప్రసంగం చేశాను. నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. నీ భవిష్యత్తు అనేది నీ చేతిలో. నువ్వు రానివయ్యావా, అది నీ వల్లే అవుతావు. ఒక దాసివయ్యావా, నీ వల్లే అవుతావు. నీ జీవితం బాగుండాలా, నీ వల్లే ఉంటావు. పాడైపోయావా, నీ వల్లే పాడైపోయి. నేను ఎవడు పాడు చేయలేడు. కనుక ప్రార్థన జీవితం అనేది ఏం చేస్తుందటమా? సానుభూతి దేవుడి దాన్ని పెంచుతుందట. 3 ప్రార్థన దేవునితో సంబంధాలను నిర్మించుతుంది. బిల్డ్ ద రిలేషన్స్ విత్ ద గాడ్. ఎప్పుడైతే ప్రార్థన జీవితం ఉందో దేవుడికి నీకు సత్సంబంధాలు ఉంటాయి. దేవుడితో మాట్లాడుతుంటావు, దేవుడు నీతో నడుస్తుంటాడు, దేవుడు నీతో మాట్లాడుతుంటాడు, దేవుడిని చెప్తుంటాడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి కూడా చెప్తుంటాడు. కనుక ప్రార్థనలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి. దేవునితో మనకి సత్సంబంధాలు ఉంటాయి. తర్వాతమా ప్రార్థన దేవుని నుండి సానుభూతిని పెంచుతుంది. ప్రార్థన దేవునితో సంబంధాలను నిర్మించుతుంది. ప్రార్థన ఆధ్యాత్మిక వ్యాయామం. ప్రార్థన అనేది ఆధ్యాత్మిక స్పిరిచువల్ ఎక్సర్సైజ్. ప్రార్థన ఎప్పుడైతే మీరు మొదలు పెట్టారో ఆత్మ ఏమవుతుంటుంది? బలపడుతుంటుంది. దేవుని వాక్యం ఆత్మని మీరు ఆర్పకుడి. ఆత్మ ఎప్పుడైతే ఆరిపోయిందో నీకు చీకటి కమ్మేస్తుంది. నీకు చేస్తున్న తప్పు నీకు తప్పుగా కనిపిస్తుంది. నువ్వు వెళ్తున్న తప్పు మార్గం నీకు తప్పుగా కనిపిస్తుంది. అందుకే దేవుడి వాక్యం చాలా స్పష్టం. ఆత్మను మీరు ఆర్పకండి. ఎన్ని పాటలు నేను ఆత్మ దీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మ నియమము ద్వారా సాగిపోతాం అంటాడు. మళ్ళీ అదే చదువు ఆ మాట. ప్రార్థన ఆధ్యాత్మికమైన వ్యాయామం. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ప్రార్థనలో ఉన్నావో, ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందండి, పవర్ఫుల్గా ఉంటుంది ఆత్మ ఎప్పుడు కూడా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన జీవితం లేదో ఆత్మ ఆరిపోద్ది. తర్వాత అందులో ప్రార్థన భావోద్వేగ ఆరోగ్యం. ప్రార్థన ఎమోషనల్ హెల్దీనెస్ అంటాడు. భావోద్వేగం ఎమోషన్ అంటే మనం చాలాసార్లు ఎమోషన్స్ గురవుతుంటాం. ప్రతిదానికి సంబరపడుతుంటాం, ఆశ్చర్యపడుతుంటాం, ఉత్సాహపడుతుంటాం. వీటన్నిటికీ ప్రార్థన ఏం చేస్తుందండి? ఆరోగ్యవంతంగా వస్తుంది. అంటే నీకు ఉత్సాహవంతమైన ఎమోషన్ దేవుడు ఇస్తాడు. నీకు నీ ఆనందానికి ఒక అర్థం ఉంటుంది. దేవుళ్ళు ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళు ఏమి లేకపోయినా హ్యాపీగా ఉంటారు. దేవుని బిడ్డలకి ఐశ్వర్యాలు అవసరం లేదు అండి. విశ్వాసుల జోలికి మీరు వెళ్తే అపోస్తులు తీసుకోండి. ఆ అపోస్తులు అందరూ కూడా ఆస్తులు వదులుకొని ప్రభువుని వెంబడించారు. పైనీర్ మిషనరీస్ దగ్గరికి వెళ్ళండి. ఆ స్పెయిన్ దేశపు యువరాజు ఇక్కడ గోవా దగ్గరికి వచ్చి సేవ చేసి యవన ప్రాయంలోనే చనిపోయాడు, ఫ్రాన్సిస్ జేవియర్. ఆ స్పెయిన్ దేశపు యువరాజు ఆ రాజరికాన్ని, ఆ రాజ్యాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చి ఆ జాలర్ల మధ్యన పనిచేసి సామాన్యంగా చనిపోయాడండి. ఇవాళ సేవకుల పరిస్థితి ఏంటంటే ఆస్తులు సంపాదించుకోవడానికి సేవ చేస్తున్నారు. ఇవాళ గతంలో ఆస్తులు వదులుకొని సేవకు వచ్చారు, ఇవాళ ఆస్తుల కొరకు సేవ చేస్తున్నారు. కనుక యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మళ్ళీ చదువుతలేదు. ప్రార్థన భావోద్వేగ ఆరోగ్యము అంటే నీకు కలిగే ప్రతి ఎమోషన్స్ కూడా ప్రార్థన ఉంటే
అవి దైవ సంబంధంగా ఉంటవి. కనుక ప్రార్థన యొక్క ఆవశ్యకత, ప్రార్థన చేయడానికి అవసరమైన కారణాలు మనం చూసాం. ఈ సమయంలో బైబిల్ వివరంలోనికి వెళ్ళి ప్రార్థన ద్వారానే విషయాలు, త్రూ ద ప్రేయర్ ఓన్లీ వీ కెన్ డూ థింగ్స్. ప్రార్థన లేకుండా మనం ఏమి చేయలేమండి. నో ప్రేయర్ నో పవర్. ప్రార్థనతో మన రోజు ప్రారంభించాలి, ప్రార్థనతో మన రోజు ముగించాలి. ఈ ప్రార్థన ఎంత శక్తివంతమైనదో సాక్షాత్తు యేసు ప్రభు గారు చెప్పిన మాట చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 28-29 వర్షాలు. మార్కు సువార్త 9వ అధ్యాయం 28-29 వర్షాల్లో ఇది సాక్షాత్తు యేసు ప్రభు గారే చెప్పిన మాటలు ఇవి. చదువురా. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత, యేసు ప్రభు గారి ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు దయ్యమును వెళ్ళగొట్టలేక ప్రశ్న వచ్చింది. ఏంటి, దయ్యాలు వెళ్ళగొట్టడానికి వెళ్తే దయ్యాలు వాళ్ళని వెంట తగిలాయి. అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ఎవరైనా దయ్యాల గురించి వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళరు కోపతీసి. మా దగ్గర ఒక ఆయన ఉండేవాడు, మరి మా చర్చికి రావట్లేదు అనుకోండి. ఆయన సొంత గుడి పెట్టుకున్నాడు. ఒక 10-15 మంది ఉంటారు. ఒకరోజు దొండపరచలోని దెయ్యం పట్టింది ఎవరికంటే నేను ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయాడు బ్యాగ్ పట్టుకొని. తక్కువని ప్రార్థన మొదలు పెట్టాడట. సాతానా అన్నాడట. అంతలా కొట్టింది దెయ్యం పెట్టినాడు. వెంటనే బ్యాగ్ కింద పెట్టేసి వెనకకి తిరిగి వెళ్ళిపోయి మరి ఎన్నడూ ఆయన దొండపర్తిలో ప్రవేశించలేదట. ప్రతి ఒక్కరు కూడా ఆస్తనిక్షేపణ గురించి చెప్తాడు. మీరు దయ్యాలు పెట్టిన వాళ్ళు ప్రార్థన చేసి అర్జెంటుగా దయ్యాలు మీలోనికి వచ్చేస్తాయి. యూ షుడ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ డెవిల్స్. చూసారండి, యేసు ప్రభు గారి శిష్యులు ఆ దయ్యాలు వెళ్ళగొట్టడానికి అనుకున్నారు. దయ్యాలే వీళ్ళు వెళ్ళగొట్టాయి. ఏంటి, మా సండే స్కూల్ పాటు మీరు బయట ఉంటారు. సాతానా పారిపో టీచర్ పారిపోతుందట. టీచర్ పారిపోతుంటే ఆ పాస్టర్ అమ్మ ఎక్కడ దయ్యం వస్తుంది సార్ అని చెప్తుందట. ఏంటి, నేను 72వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకు మారుమనసు పొందానండి. యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించాను. 1953వ సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖుని వేకువజామునే మా తల్లి గర్భంలో జన్మించాను. 72వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30కి యేసు ప్రభువులో జన్మించాను. అప్పుడు విశాఖపట్నంలో పెద్ద ఆత్మీయ మూమెంట్ అనమాట, స్పిరిచువల్ రెవల్యూషన్ వైజాగ్లో. ఇంకా అప్పుడు ఎవరైనా ఎదురైతే ఎవరినైనా ప్రైజ్ లార్డ్ బ్రదర్ మార్మన్స్ పొందారని అడగడమే, గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్గా చెప్పడం, ప్రైజ్ లార్డ్ సిస్టర్ మార్మన్స్ పొందారని అడగడం, ఆ రకంగా ఉండేది. అప్పుడు నాకు ఒకరు పలానా ఏరియాలోని రాత్రి దెయ్యాలు కనిపించాయని చెప్పారండి. అండ్ ఆలోచించండి, ఎప్పుడు 72వ సంవత్సరం అంటే కరెక్ట్గా మనకి 21 సంవత్సరాల వయసు, యంగ్గా ఉన్నాను అనమాట. నేను ఆ ఏరియాకండి రాత్రి 1 గంటకి వెళ్ళి సైకిల్ వేసుకొని వెళ్ళాడు కూర్చొని, దెయ్యమారా నీతో మాట్లాడాలి. దెయ్యం ఎక్కడ వస్తుంది మన దగ్గరికి? ఏమండి, నేను వెళ్తే నేను అడుగు పెట్టిన ప్రదేశంలో దెయ్యాలు ఉండిపోండి, నేను అడుగు పెట్టిన ప్రదేశంలో రోగాలు ఉండిపోండి. అదేంటండి పాస్టర్ గారు బైబిల్ ఎక్కడ నిలబడి పౌలు గారు వెళ్తుంటే నీడ పడిన వాళ్ళు బాగుపడారా లేదా? పౌలు గారు నడిగడ్లు ముట్టుకున్న వాళ్ళు స్వస్థత పొందారండి. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా దెయ్యాలు రావడానికి వీల్లేదు. ఎవరికైనా నేను ఇలాగే చెప్తాను. ఆ మధ్యకాలంలో మా చర్చిలో ఒక అత్తగారు ఆ కోడలు పట్టుకొని వచ్చింది. పాస్టర్ గారు ఆ గర్భం ప్రెగ్నెన్సీ ఉందనమాట, డాక్టర్ చెప్పారట బేబీ బాడీ సరిగ్గా ఫామ్ అవ్వలేదు, అబార్షన్ చేయించండి లేకపోతే వికలాంగుడని పిల్లలు పుడతారంటే. నేను మీరు ఏం కంగారు పడకండి, నేను ప్రార్థన చేస్తాను, డాక్టర్ దగ్గరికి అసలు వెళ్ళకండి, మీరు మంచి పిల్లడు మగ పిల్లడు పుడతాడని చెప్పాను. మళ్ళీ కరెక్ట్గా డెలివరీ అయిన తర్వాత మంచి మగపిల్లడు గుడికి వస్తాడండి, చిన్న బుల్లెట్ లాగా ఇలాగ వస్తుంటాడు. చూసినప్పుడల్లా నేను అనుకుంటాను నా ప్రార్థన ప్రతిఫలం వీడని అనుకుంటాను. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన నీ విషయాల్ని మార్చేస్తుంది. ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఆడపిల్లలకి ఆశ ఉంటుంది మంచి భర్తను చేసుకోవాలని. మా నాన్నగారు కట్నాలు ఇవ్వలేడు, మా చిన్న కుటుంబం పేద కుటుంబం అని ఆలోచించేయకండి, అడగండి దేవుడిని. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 11వ కీర్తన ఏంటంటే చూచుచున్నాము నీ వైపు. అందులో ఆఖరి వచనం ఏంటంటే దయచేయ రానివి దయచేయమని కోర దయచూపి మన్నించు దయగల మా తండ్రి. అంటే అది నీకు అసాధ్యం, అది కానీ దేవుడిని అడిగితే అది నీకు సాధ్యపరుస్తాడు. దట్ ఈస్ ద జీసస్. అసాధ్యమైన సాధ్యపరిచే దేవుడే యేసు దేవుడు అండి. నా జీవితంలో అద్భుతాలు దేవుడు చేశాడు, అద్భుతాలు. అందుకే నాకు ఫలానా జరగదనేది నాకు ఉండదండి.
గాడ్ విల్ డూ వండర్స్. కానీ ఇక్కడ ఏకంగా శిష్యుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు దెయ్యాలను ఎల్లగొట్టలేకపోయారు. అండ్ ఇవాళ ఎవరైనా దెయ్యాలు పట్టిన దగ్గర పాస్టర్ దగ్గర తీసుకెళ్ళండి, మీ వీధిలో అక్కడ చర్చిలు ఉంటే పాస్టర్ దగ్గర తీసుకెళ్ళండి, అది చేయండి, ప్రార్థన చేయండి, భయం వాడికి. వాస్తవానికి ఏంటంటే దెయ్యం పట్టినోడి దగ్గరికి తీసుకెళ్తే అసలు ఈ పాస్టర్ సరైనోడే కాదో మీకు తెలుస్తుంది, ఈ పాస్టర్లో అసలు శక్తి ఉందా లేదో తెలుస్తుంది. నేను బెట్టర్గుంట మీటింగ్ చాలా కాలం క్రితం, 40 సంవత్సరాల క్రితం స్టోరీ. మీటింగ్స్కి వెళ్ళాను. అక్కడ నా ఫ్రెండ్ ఉండేవాడు, మాతో పాటు ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ చదివిన ఆయన. ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేసి పిలిచాడు నన్ను, పూర్ణచంద్ గారు, ఆయన రేడియో స్పీకర్ పెద్ద ఆయన, మీ ఇద్దరు స్పీకర్స్. లాస్ట్ రోజు ఆ పూర్ణచంద్ గారు అన్నారు, బాబు నేను ట్రైన్కి వెళ్ళిపోవాలా, ఆ లాస్ట్ మెసేజ్ మీరే ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయాను. లాస్ట్ మెసేజ్ ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత అందరికి ప్రార్థన చేశారు. పబ్లిక్ మీటింగ్ అంటే ఓపెన్ గ్రౌండ్స్లో పెట్టారు. ఇంక నేను బయలుదేరిపోతున్న టైంకి ఒక అమ్మాయిని పట్టుకొని వస్తున్నారండి. పాస్టర్ గారు ఆగండి, అయ్యగారు ఆగండి ఆగండి అంటారు. ఆ అమ్మాయికి ఏంటి ముసుగులా వేసేసుకోవడం, నాకు అది చూడలేదు. దగ్గర తీసుకొస్తే కేకలేస్తుంది. దగ్గరికి వచ్చారు, వద్దు వద్దు తీసుకెళ్ళకండి అంటుంది అనమాట. తీసుకురామా రాగానే తక్కువ 4 ఉండిపోయాను. ఆ ముసుగు వద్దు తీయొద్దు అంటుందండి. ఆ ముసుగు తీయండి అని. చక్కగా తెల్లగా బొమ్మలాగా ఉందండి అమ్మాయి. అప్పుడు నేను ప్రార్థన చేశానండి. దెయ్యాలు మాటలు నాకు అర్థమవుతుంటాయండి. ఎన్ని దెయ్యాలు ఉన్నాయి కూడా దేవుడు నాకు చెప్తుంటాడు. నేను వెంటనే ప్రార్థన చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ పిల్ల నాకు ఏమైంది అంటున్నది. ఏం అవ్వలేదమ్మా, ఇంటికి వెళ్ళాడని ప్రార్థన చేసి పంపించి, నెక్స్ట్ అది అయిన తర్వాత గంట తర్వాత నా ట్రైన్ అండి, అది మిడిల్ బర్త్ నాకు ఇచ్చారనమాట. మిడిల్ బర్త్ ఇస్తే పడుకోగా నిద్ర కాదుగా ట్రైన్లో టకటకమంటే నిద్ర వేరం రాదు. అలా పడుకొని అలా చూస్తుంటే నా మీద భర్త బ్యాక్ని ఒక రూపం కనిపిస్తుంది, మనిషి రూపం కనిపిస్తుంది, నవ్వుతుంది. నాకు అది చూస్తే నాకు అర్థమైపోయింది, ఆ అమ్మాయిని వదిలిన దెయ్యం మన ఫాలో అయ్యి. అందుకే దెయ్యాల గురించి ప్రార్థన చేసి అందరు తలమిచ్చి చేస్తారు, దెయ్యాలు మీ ఇంట్లోకి వచ్చేస్తాయి. నేను చెప్పాను ఏ స్నాబ్లో గద్దిస్తున్నా వెళ్ళిపోంటే మాయమైపోయింది. మళ్ళీ ఇంకొంత తర్వాత మళ్ళీ వచ్చిందండి. అప్పుడు చెప్పాను, మళ్ళీ నువ్వు కనిపిస్తే నేను పాతాళంలో బంధిస్తాను, మరి వెన్నడూ నువ్వు భూమి మీద తిరగలేవు అని. అతని నుంచి రావడం మానేసి. ఇలాంటి అనుభవాలు చాలా అనుభవాలు అండి. అంటే నేను ప్రార్థన చేస్తుంటే 3 చనిపోయిన వాళ్ళు బ్రతికారు. అమెరికా దేశంలో దొర బ్రతికాడు, ఇండియాలో ఒక 2 బ్రతికారు. ప్రార్థన చేస్తే కానీ పబ్లిసిటీలు చేయం, దేవుడు అద్భుతాలు చేసాడు ఏమి చేయం. మా చర్చ్లో డబ్బులు ఇవ్వమని కూడా అడిగినండి, ఎవరు ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదు. మనీ గురించి ప్రసంగాలు చేయండి. నేను దేవుడికి నాకు ఏంటి కావాలో తెలుసు అండి, నాకు ఏంటి కావాలో తెలుసు అండి. నీకు ప్రేమ ఎక్కువైపోయిందంటే 1,00,000 రూపాయలు ఇస్తావు నాకు. దేవుడు నాకు ప్రేమ ఎక్కువైతే 1,00,00,000 రూపాయలు ఇస్తాడు. దేవుడిని అడగండి. మా నాన్నగారు మాకు నేర్పించింది ఏంటంటే మీ చెయ్యి ఎప్పుడు కూడా ఇలాగ ఉండాలి, మీ చెయ్యి ఎప్పుడు ఇలాగ ఉండకూడదని చెప్పి. కనుక ఇప్పుడు శిష్యులకు ప్రశ్న వచ్చింది, మేము ఎందుకు దెయ్యాలు వెళ్ళగొట్టలేకపోయాం ఏంటి? ఇవాళ మీరు బాగా గమనించి చూడండి, టీవీ స్పీకర్స్ అవునండి, పెద్ద పెద్ద మీటింగ్లకి సంఘాలకి వెళ్ళండి, ఎవడు మారు మనసుకుని చెప్పట్లేదు. ఇవాళ ప్రతివాడు ఒకటే చెప్తున్నాడు, డబ్బులు ఇవ్వండి అంటున్నాడు అంతే. ఇది చేస్తే మీరు బాగవుతారని చెప్తున్నాడు, మీది ఇస్తే మీ పెళ్ళి అవుతుందని చెప్తున్నాడు తప్ప మారు మనసు నుంచి ఎవడు చెప్పట్లేదు. కారణం ఏంటంటే వాడికి మారు మనసు లేదు. ఇవాళ వీళ్ళ పరిస్థితి అంతే. ఉన్నాడు యేసుప్రభు గారితో ఉన్నారు కానీ ఆయన శక్తి వీలో లేదు. మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం ప్రభువా? చదువుతాలి, కంటిన్యూ చేయి. ఏకాంతంగా ఆయన అడిగారు. అందుకు ఆయన వెంటనే యేసుప్రభు గారు ఆన్సర్ వెంటనే చెప్తున్నారు. ఆయన వెంటనే ప్రార్థన వల్లనే గాని మరి దేని వలనైనా ఈ విధమైనవి వదిలిపోవుట అసాధ్యము, హైలీ ఇంపాసిబుల్. ప్రార్థన వల్లే దెయ్యాలు వెళ్ళిపోతాయి తప్ప నువ్వేదో ప్రార్థన చేస్తున్నాంలో గదిస్తున్నావు అంటే అయిపోతాయి. చెప్పాను కదా, ఆ దెయ్యాన్ని గట్టి కొడితే తిరిగి వెళ్ళిపోయాడు అంతే. మళ్ళీ తిరిగి ఆయన వెళ్ళలేదు, దొండపడితే వెళ్ళలేదు ఆయన. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రార్థన అవసరత, నీడ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన నీలో ఉంటే నీలోనికి దెయ్యాలు రావు. దెయ్యం నీలోకి ఎలాగొచ్చింది కూడా నీకు తెలియదండి. దెయ్యాల వల్ల రోగాలు కూడా వస్తాయి. పాపం వల్ల రోగం వస్తుంది, దెయ్యాల వల్ల కూడా రోగాలు వస్తాయి. పాపం వల్ల వచ్చే రోగం అక్కడ రాయబడ్డది అండి, మీలో అనేకులు అయోగ్యంగా బల్లను సమీపించున్నారు కాబట్టి బలహీనులుగా ఉన్నారు, రోగులుగా ఉన్నారు, కొంతమంది నిద్రిస్తారు. పాస్టర్ గారు దెయ్యాల వల్ల రోగాలు వస్తే ఎక్కడన్నా ఉన్నదండి ఏంటి? యేసుప్రభు గారు ఏం చెప్పారు? మోగవైన చెవిటి దెయ్యం వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పాడు. ఆ దెయ్యం పడగానే ఏటవుతున్నాడండి? విలవిల్లాడిస్తూ నొరగ కట్టుకుని కింద పడిపోతున్నాడు.
దెయ్యాల వల్ల రోగాలు వచ్చిన వాళ్ళకి మీకు ఈజీగా ఎలా తెలుస్తుంది అంటే, కొంతమందికి రోగం వస్తుంది. ఇవాళ ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇమీడియట్గా ఏం చేస్తారో టెస్టులు చేయించుకోమంటారు అంతే. ఆ టెస్టులు చేయించుకున్న తర్వాత దెయ్యాల వల్ల రోగాలు వచ్చిన టెస్టులు చేయించుకుని టెస్టులు అంతా ఏం ఉండదన్నమాట. అమ్మ మీకు ఏం రోగం లేదమ్మా అంటారు. ఏం రోగం ఉందండి ఆవిడలో? మాయ రోగం ఉంది. దెయ్యాల వల్ల, ఆ దెయ్యాల వల్ల రోగం ఏంటి కనుక రోగాలు వచ్చినోడు మా చర్చిలోనైతే నేను ఏం చెప్తానంటే, రోగం వచ్చినోడు డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి రా, యేసుప్రభు దగ్గరికి వెళ్ళండి రా అని చెప్తా. యేసుప్రభు దగ్గరికి వెళ్తే నువ్వు బాగుపడతావు. ఒకవేళ దెయ్యాల వల్ల వచ్చాయనుకోండి, దెయ్యాలు వదిలిపోతాయి నేను. కనుక రోగాలు ఏంటండి, నీ పాపాల వల్ల సంక్రమిస్తాయి, ప్లస్ దెయ్యాల వల్ల కూడా సంక్రమిస్తాయి. కనుక శిష్యులు ఆ శక్తిని కలిగి లేరు. తిమోతికి రాస్తూ పౌలు గారు చెప్తున్నాడండి, వారు పైకి భక్తి గల వారు వలె ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటారు. అండ్ చాలామంది నా గురించి మా చర్చిలో 1000 మంది కదా కనిపెడుతుంటారు, పాస్టర్ గారికి ఎప్పుడైనా రోగం రాదా, రోగం వస్తే కూలిపోయిన యాపిల్కాయలు, పాడైపోయిన కమలాకాయలు అని పట్టుకుని వెళ్ళి ఆయనకి ఇలా బ్యాగ్లో ఇస్తున్నట్టు చూసి నవ్వుదామని చూస్తుంటారు చాలామంది. నేను మా చర్చిలో అందరూ చెప్తాను, మీరు ఎవరు సంబరపడకండి, నేను ఎప్పుడు రోగిగా ఉంటాను, వచ్చి ప్రార్థన చేయాలని మాత్రం వద్దు, మీరు అది తీసేసుకోండి మీ మనసులో అంటారు. కరెక్ట్గా వారం రోజుల క్రితం అండి, కింద ఆదివారం శుక్రవారం నాడు గొంతుకులో కిచకిచమంది. నేను గల్లీ ఈమె కిచకిచ్ అని పాట ఉంది కదా, కిచకిచ్ మాట ఉంది. శనివారం వచ్చేసరికి నా వాయిస్ అంటున్నాను అనమాట. నా కోడలు కూతురు అని పిలుస్తాను. నా కూతురు వచ్చింది, డాడీ శామ్యుల్ మెసేజ్ సిద్ధపడమనండి, మీరు ఏం చెప్తారు రేపు మెసేజ్ అంటే, కరెక్టే కదా, కూతురు కదా ప్రేమతో చెప్తే, కోడలండి నాది కానీ కూతురు కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తుంది. అలాగే తల్లి అన్నాను. మా అబ్బాయి చెప్పారా, 2వ సర్వీస్ ఆరాధనకి మెసేజ్ సిద్ధపడరా, చూద్దాంలేరా అన్న. గుడికి వచ్చాను. ఫస్ట్ సర్వీస్ బాబు మాట్లాడతాడు, అయిన తర్వాత అనౌన్స్మెంట్ చేశాను. 2వ సర్వీస్కి నా మెసేజ్ అన్నీ రికార్డ్ అవుతాయి అన్నమాట. ఆ రికార్డ్ చేసి ఆయన అప్పారావు గారని మేనేజరు, ఆయన జీవీఎంస్ సండే వస్తాడు. ఆయనకి పిలిచాను, అప్పారావు మెసేజ్ స్టార్ట్ చేస్తాను, స్టార్ట్ చేసిన తర్వాత మెసేజ్ సరిగ్గా రాలేదనుకో, ఇయర్ ఫోన్స్ అన్నీ ఉంటాయి ఆయనకి, నువ్వు నాకు చెప్పు ఆపేస్తాను, బాబు మెసేజ్ చేస్తాను. పాస్టర్ గారు మీరు బాగా చెప్తున్నారా లేదే ఆలోచించకండి పాస్టర్ గారు, మెసేజ్ చెప్పుకెళ్ళిపోండి పాస్టర్ గారు అన్నాడు. అంతే నిలబడ్డానండి, వాక్యం స్టార్ట్ చేస్తానండి, వాక్యం చెప్పుకొని వెళ్ళిపోయానండి. మెసేజ్ అంతా మెసేజ్ చెప్పుకెళ్ళిపోయాను కానీ రికార్డింగ్ అయింది, ఎలాగైందో ఎలాగొస్తుందని నాకు ఆలోచిస్తుంది. ఆయన సాయంత్రం రికార్డింగ్ అయిన తర్వాత ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. మెసేజ్ విని దేవునికి స్తోత్రం చెల్లించానండి. అస్సలు నాకు గొంతుకు పట్టినట్టుగా కూడా అనిపించలేదండి. అంత మూర్ఖంగా విశ్వాసంలో దేవుళ్ళు ఉంటానండి. ఇవాళ ఆలోచించండి, దెయ్యాలు నా దగ్గరకు వస్తాయండి, రోగం నా దగ్గరకు వస్తుందండి, రాదండి. కారణం ఏంటంటే నా ఒక్కడికే సొంతం కాదు, అది మీకు సొంతం. అది ఎందుచేత మీరు దేవునిలో బలంగా లేరండి. ప్రభువు చెప్పారు ఆ విత్తనాల గురించి చెప్తూ, ఐహిక విశ్వారాలు ఆ ముళ్ళ కంచులు పడ్డాయి, బాధలు, భర్త వల్ల బాధలు, ఇంటికి ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యం వల్ల, ఈ బాధలన్నిటి వల్ల నువ్వు ప్రార్థనలు ఎదగలేకపోతున్నావు, విశ్వాసంలో పైకి రాలేకపోతున్నావు. అంటే వాళ్ళు గుడికి వచ్చారు, మీరు ఇంటికి వెళ్ళగానే మీ ఆయన కూర్చొని ఉంటాడు, ఆడు గాలికి తిరిగి వస్తాడు, ఎక్కడికి వెళ్ళిపోయావే అని అడుగుతాడు, ఎలాగైనా మొదలు పెడతాడు. ఇవాళ మంచి పాస్టర్ని చెప్పారు, వాళ్ళ పాస్టర్లు అలాగే చెప్తారు పనే పాటలకి, నువ్వు భర్తని చూసుకోకుండా నా భోజనం ఏర్పాటు చేయండి వెళ్ళిపోతావే, ఏడు చెప్పాడు, అదే చెప్పాడా మీ పాస్టర్ గారు. అప్పుడు ఏంటవుతుంది, మనకి ఆత్మలో క్షోభ. ఇప్పుడు మనకి ఈ మాటలు వర్తిస్తాయండి. కనుక మనం దురాత్మల్ని, దుష్ట వ్యక్తుల్ని, దుష్ట సమాజంలో నిలబడాలంటే ఏంటి ఉండాలమ్మా? నా మాటలేదు, యేసుప్రభు గారు చెప్తున్నారు, ప్రార్థన ద్వారా తప్ప మీరు ఇట్లా జయించలేరు. మీ భర్త మారాలి అంటేనండి, అంటే తాగుబోతు భర్తలు ఉంటారు సాధారణంగా. ఆ స్త్రీ ఎంతో బాధపడుతుంటుంది ఆ తాగుబోతుడి గురించి. నేను చెప్తానండి, అడిగి నువ్వు బాధపడడం కాదు తల్లి, విశ్వాసురాలైన భార్య తన విశ్వాసం బట్టి అవిశ్వాసి అయిన భర్తను మార్చుకుంటుంది. నీ ప్రార్థన ఆ త్రాగుబోతు భర్తను మార్చేస్తుంది. నీ ప్రార్థన నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తుంది. అదే యేసుప్రభు గారు చెప్తున్నారు, ఇది ప్రార్థన ద్వారా తప్ప దేని వల్ల జరగదు. తర్వాత యాకోబు
5:15. యాకోబు 5:15. విశ్వాస సహితమైన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ప్రభు అతన్ని లేపును. ప్రభు అతను లేపుతాడు. అతడు పాపములు చేసిన వాడైతే ఒకవేళ అతను పాపం చేసినోడైతే పాప క్షమాపణ నొందుతాడు. ఏమన్నా ఒకసారి ఆలోచన చేయండి. ఒక రోగి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడండి. నాకు సమీప బంధువే. నాకు ఫోన్ వచ్చింది. కార్డియాలజీలో ఆయన వేస్తారండి, దయచేసి మీరు ఒకసారి రండి అని చెప్పి. నేను కార్డియాలజీ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటంటే ఆయన ఊపిరి ఆగిపోయింది. మైటర్ ఏమొచ్చి స్ట్రైట్గా వచ్చేసింది. అక్కడ ఉన్న స్టాఫ్ నర్స్ కూడా క్రిస్టియన్ స్టాఫ్ నర్సే. ఆమె అంతా రిపోర్ట్ రాసేసింది ఆల్రెడీ. డెత్ రిపోర్ట్ అంతా రాసేసి డెత్ టైమింగ్ రాయడానికి రెడీగా ఉంది. నేను ఇలా ఎంటర్ అయ్యేసరికి ఆవిడ అలా చూస్తుందట. పాస్టర్ గారు చచ్చిపోయినట్టు బతికించేస్తాడా ఏంటని చూస్తుందట. అప్పుడు నేను వెళ్ళి లోపలికి వెళ్ళి ఆయన వైఫ్ అయితే రండి అయ్యగారు మా ఆయన బ్రతికించండి అంట. నేను ఆయన గుండె మీద ఇలాగా హార్ట్ మీద ఇలా చేయి పెట్టానండి. ఈ చదువు తల్లి వాక్యం ఇప్పుడు చదివింది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ప్రభు అతన్ని లేపును. ఆ ప్రభు అతను లేపుతాడు. పాపములు చేసిన వాడు ఒకవేళ పాపాలు చేసినట్లయితే పాప క్షమాపణ. ఇప్పుడు పాపాలు ఒప్పుకోవడానికి టైం లేదు. కారణం ఏంటంటే ఆడ ఆల్రెడీ శ్వాస ఆగిపోయింది వాడికి. ప్రభు ఈ ఎటువంటి పాపాలు చేస్తాడో నాకు తెలియదు, కానీ మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు వీడి పాపాలు క్షమించి వీడి జీవం మరలి వెనక్కి ఇవ్వండి ప్రభు అని ఇలా ప్రార్థన చేశానండి. తక్కువ కరెంట్ షాక్లో నా చేయికే కరెంట్ షాక్లో తగిలిందండి. తప్పనండి కథలు మొదలు పెట్టాడండి. ఆ మీటర్ వెంటనే పని చేస్తుందండి. ఆ స్టాఫ్ నర్స్ వెంటనే నా దగ్గరికి వచ్చి అన్నది, అయ్యగారు మరణము నుండి జీవంలోనికి నేలేడండి అన్నది. ఆలోచన చేసుకోండి. దేవుడు మనకి ఎటువంటి శక్తిని ఇచ్చాడంటేనండి, అద్భుతాలు చేసే శక్తిని ఇచ్చాడు దేవుడు మనకి. నా జీవితంలో ఇలాంటివి అనేకమైన అద్భుతాలండి, 1-2 కాదండి, అనేకమైన అద్భుతాలు. కనుక మనకి ఎటువంటి అధికారం కూడా ఇచ్చాడంటే, వాడు పాపాలు ఒప్పుకోలేని స్థితిలో ఉండేటప్పుడు ఆడ పాపాల గురించి ప్రార్థన చేశాడు, పాపాలు కూడా క్షమింపబడతాయండి. ఎంత గొప్ప అధికారం దేవుడు మనకి ఇచ్చాడండి. అర్థమైందండి ప్రార్థన యొక్క అవసరం. లాస్ట్ అండ్ అందులో దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. దానియేలు గ్రంథం 9:4. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, దేవుడైన యెహోవా ఎదుట తండ్రి అయిన దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఎటు ఒప్పుకుంటున్నానంటే, ప్రభువా మహాత్యము కలిగిన భీకరుడు వగు దేవా, మహాత్యము కలిగిన భీకరుడు తండ్రి, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధన నీ కృప జ్ఞాపకం చేయువాడా. జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ప్రార్థన ఎందుకు అవసరం అంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నీ కొరకు వచ్చి దాచించిన మేలులు, ద కవెనెంట్ ఫర్ యూ వాట్ గాడ్ మేడ్, ఆ నిబంధన. అంటే ఇక్కడ ఉన్న పిల్లలు ఉన్నారండి, దేవుడు నీ కొరకు అత్యున్నతమైన జీవితం స్థిరపరిచాడు, ఏర్పాటు చేశాడు. దాన్ని నువ్వు పొందాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తున్నానండి, మీరందరూ దేవుడికి ప్రియమైన వారే. ఎవరు నా వల్ల కార్యాలు జరగని అనుకోకండి. గాడ్ విల్ యూజ్ ఎవ్రీబడి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుడికి అవసరమైన వాళ్ళే. కానీ ఏం చేయాలంటే అమ్మా, దేవుడి దగ్గర విజ్ఞాపన చేయాలి. ఎలా చేయాలని చెప్తున్నాడు, మళ్ళీ చదవరాదే. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన. ఎవరు ఎదురు ప్రార్థన? దేవుడు ఎదురు ప్రార్థన, మనుషుల గురించి కాదు. అంటే చాలా మందికి మైక్ ఇస్తే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రార్థన చేసేస్తారు. విజయనగరంలో మీటింగ్ పెట్టా, ఒక ఆయనకి ప్రార్థించాను. వెంటనే ఒకటి పరిగెట్టుకొని వచ్చి, సార్ ఆయనకి ప్రార్థన ఇచ్చారు సార్. ఏం సార్ అని బైబిల్ అంతా చదివేస్తాడు సార్ అందులో. అలాగా ఆదికాండం నుంచి మొదలు పెట్టాడు, యోబు గ్రంథానికి వచ్చాడు, ఆపట్లేదు. నేను వెనక నుంచి వెళ్ళి, సార్ ఆపియండి బ్రేక్ వేసాడు. అది ఎక్కడ పడింది తెలుసండి, ప్రసంగి గ్రంథం దగ్గరకు వచ్చింది, యోబు దగ్గర నుంచి అక్కడ ఆపాడు. చాలామంది ప్రార్థన చేయమంటేనండి బైబిల్ వాక్యాలన్నీ జ్ఞాపకం చేసుకుని, ప్రభువా అడుగుడి మీకు ఇవ్వండి అని చెప్పారు, నిన్ను వాళ్ళని పొరు అండి. ఎలాంటి ప్రార్థన చేస్తారంటేనండి, ఆకాశం దించిసిలా ప్రార్థన చేస్తారు. శక్తి మాత్రం వాళ్ళకి ఉండదు. దేవుని శక్తిని కలిగిన ప్రార్థన చేయాలి, దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. అండి నేను ఇప్పుడు మీకు అనేక విషయాలు చెప్పానండి, అబద్ధాలు చెప్పచ్చు మీకు, కానీ దేవుడికి నేను లెక్క చెప్పాలి. అండి వాళ్ళు దైవ సేవకులు వీల్ చైర్స్ మీద వెళ్తారండి. దైవ సేవకులు అర్ధాంతంగా వెళ్ళిపోయారండి. కారణం ఏంటంటే
దేవుని ప్రీతికరమైన పరిచర్య వాళ్ళు చేయలేదు. నువ్వు దేవునికి ప్రీతికరమైన దానిగా ఉంటే దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. దేవుడు నేను ఆశీర్వాదకర్తగా ఉండడానికి పిలిచాడండి. ఆ కంటిన్యూ చదువురా. ఒప్పుకొనేదేమనగా ఆ ప్రభువా మహాత్యము కలిగిన మహాత్యము కలిగిన భీకరవగు దేవా. ఇక్కడ మన దేవుడు ఎవరండి? మహాత్యము కలిగిన వాడు, భీకరమైన దేవుడా. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా. దేవుని ఎదుట ప్రార్థన చేసినట్లయితే, ఆయన ఆజ్ఞలను గగినట్లయితే, ఆయన అంటున్నాడు ఆయన నిబంధన నీ పక్షంగా నెరవేరుస్తాడు, ఆయన కృప నీ పక్షంగా జరిగిస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో దేవుడు మాట్లాడేది తల్లి. ప్రార్థన అవసరం. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ప్రార్థన చేయడం మానేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ప్రార్థన చేస్తున్నారు, కానీ ఏదో లిమిటెడ్ టైంలో ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఇవాళ. మరలా మీ ప్రార్థనా జీవితాన్ని తీసుకొని రండి వెనక్కి. ఎక్కడ పడిపోయారో, ఏ శోధన వల్ల, ఏ బాధ వల్ల దేవుడికి దూరం అయిపోయారో, మళ్ళీ వెనక్కి రండి. కమ్ బ్యాక్ టు ద గాడ్. హృదయాలు పగలు కొట్టుకొని ప్రార్థన చేయండి. ప్రార్థనా జీవితాన్ని అభివృద్ధి చేసుకోండి. అది మీ జీవితానికి ఎంతో అవసరమైనది. ప్రార్థన లేకపోతే నువ్వు శక్తి లేనిదే తల్లి. ప్రార్థన లేకపోతే నువ్వు శక్తి లేని వాడివి. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరి మట్టుకాలు ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు ఎవరి మట్టుకాలు ఒకరి గురించి ఒకరు ఆలోచన చేయకుండా మీ మట్టుకు మీరు ప్రార్థన చేసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యగారు, మీ మాటలు నా హృదయాన్ని తాకే. అయ్యగారు, ఇవాళ నేను ఎందు గురించి వచ్చానో దేవుడు నాతో మాట్లాడాడు. అయ్యగారు, నా గురించి ప్రార్థన చేయండి అన్న వాళ్ళు మీ కుడి హస్తం చూపించండి, ప్రార్థన చేస్తా. సిగ్గుపడకండి, సిగ్గుపడాల్సిన పర్లేదు. మీ కుడి హస్తం చూపించండి, ప్రార్థన చేస్తా.